హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నిన్న ఎఫ్ఐ అండ్ డిఐ స్టాక్ మార్కెట్‌లో ఏం జరిగిందంటే, ఎఫ్ఐ వచ్చేసరికి సెల్లింగ్ సైడే ఉన్నారు. అండ్ డిఐస్ కూడా స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐస్ ఇంకా కూడా బుల్లిష్ సైడ్, బేరిష్ సైడే ఉన్నారన్నమాట యాక్చువల్లీ. సో, ఎఫ్ఐ క్యాష్ మార్కెట్‌లో 5,588 క్రోర్స్ వచ్చేసరికి సెల్ చేశాడు. అండ్ డిఐస్ వచ్చేసరికి 6,372 క్రోర్స్ వచ్చేసరికి బుల్లిష్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫ్యూచర్ నెగిటివ్ గానే ఉన్నారు. 1235 క్రోర్స్ వచ్చేసరికి నెగిటివ్ ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ వచ్చేసరికి 7,956 పాజిటివ్ గా ఉన్నారు. బుల్లిష్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐ స్టాక్ మార్కెట్ స్టాక్ ఫీచర్స్ వచ్చేసరికి నెగిటివ్ గా ఉన్నారు. అండ్ స్టాక్ వచ్చేసరికి నెగిటివ్ గానే ఉన్నారు. సో ఇండియా విక్స్ నిన్న పాజిటివ్ తో క్లోజ్ అయ్యింది. సో దాని అర్థం ఏంటంటే మార్కెట్ లో బుల్లిష్ సెంటిమెంట్ స్టార్ట్ అయినట్టు అర్థం. అంటే కొంచెం భయం అనేది పోయినట్టు. దాన్ని మనం అలా తీసుకోవచ్చు యాక్చువల్లీ. సో దాని నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ఐ ఇండెక్స్ ఫ్యూచర్ ఆప్షన్స్ వచ్చేసరికి ప్రొపరేట్ డేటా కూడా ఇండెక్స్ లో ఉన్నారు. క్లయింట్ డేటా కూడా ఇండెక్స్ లో ఉన్నారు. సో మార్కెట్ అనేది ఎటు వెళ్ళాలంటే ఇండెక్స్ లో ఉంది మాట మొత్తం. నెక్స్ట్ గిఫ్ట్ నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ వచ్చేసరికి 24743 ప్లస్ 37 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ యూఎస్ 30 వచ్చేసరికి 30 పాయింట్స్ ప్లస్. అండ్ యూఎస్ 500 130 పాయింట్స్ వన్ పాయింట్ ప్లస్ లో క్లోజ్ అయింది. సో ఈ రోజు మాక్సిమం ఈ డేటా బట్టి చూసుకుంటే గ్యాప్ డౌన్ ఒక 23 పాయింట్స్ ఆ రేంజ్ లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ రోజు లెవెల్స్ వచ్చేసరికి ఈ రోజు సేమ్ లెవెల్స్ ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది ఎలా క్లోజ్ అయింది కదా, నెక్స్ట్ లెవెల్ సేమ్ అదే లెవెల్ 24,9990. ఇది కనుక బ్రేక్ అయిందంటే మార్కెట్ లో ఈ లెవెల్ ఎప్పుడైతే నేను చెప్పానో 25,000 అనే లెవెల్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది కూడా మార్కెట్ ఫుల్ సెంటిమెంట్ రావాలన్నట్టు, ఇంకా బేర్ సెంటిమెంట్ లో ఉన్నట్టు అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చరికి ఇంకా మాక్సిమం మార్కెట్ బులిష్ సెంటిమెంట్ లోనే ఉంది. సారీ, బేరిష్ సెంటిమెంట్ లోనే ఉంది. ఎప్పుడైతే 25,000 బ్రేక్ అవుతుందో అప్పుడు బులిష్ సెంటిమెంట్ లోకి వెళ్తుంది. అప్పుడు వరకు ఇంకా బేరిష్ సెంటిమెంట్ లోనే ఉంటుంది. సెల్లింగ్ సైడ్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కింద వచ్చేసరికి 24,575. అండ్ ఈ రోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఈ రేంజ్ లో ఉండి ఇన్ కేసు ఇది బ్రేక్ అయితే మార్కెట్ కింద డౌన్ ఫైల్ చూడొచ్చు. లేదా మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ రేంజ్ కనుక బ్రేక్ అయితే బుల్లిష్ సెంటిమెంట్ చూడొచ్చు మార్కెట్ లో. లేదంటే మార్కెట్ వాలటాలిటీగా ఈ రోజు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నిఫ్టీ ఫ్యూచర్. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 56,500 అనే లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మార్కెట్ మళ్ళీ బుల్లిష్ సెంటిమెంట్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అప్పటి వరకు ఇంకా బేరిష్ సెంటిమెంట్ లో ఉంటుంది. మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మార్కెట్ ఈ రేంజ్ లో ప్లే వాలటాలిటీ ఉండొచ్చు. ఇన్ కేస్ కనుక ఇది కనుక బ్రేక్ అయిందంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా మార్కెట్ ఫ్రీ ఫాల్. ఏ లెవెల్ వరకు అంటే ఈ లెవెల్ వరకు వస్తుంది. 55,000 లెవెల్ వరకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాన్ని బట్టి ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.